వెల్కమ్ టు మమతా స్టోరీస్. అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి ఉండేది. చెట్టు కిందనేమో ఒక ఏనుగు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. హే ఏనుగు, నువ్వు ఎంత భారీగా ఉన్నావో చూడు. నేను చూడు ఎంత బాగా అటు ఇటు ఎగరగలను. నువ్వు ఉన్న చోటే ఉండగలవు. చూడు, నేను ఆ కొమ్మపై నుంచి ఈ కొమ్మపైకి, ఈ కొమ్మపై నుంచి ఆ కొమ్మపైకి ఎలా ఎగరగలుగుతున్నాను. నువ్వున్నావు చూడు, ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటావు. ఆ మాటలు విన్న ఏనుగు ఏమీ మాట్లాడదు, సైలెంట్గా కూర్చుంటుంది. ఏంటి ఏనుగు, నువ్వు ఏమీ మాట్లాడడం లేదు? అంటే నేను చెప్పిందంతా నిజమే కదా. నువ్వు ఎప్పుడు తింటావు, కూర్చుంటావు. చూడు, అందరూ కూడా నన్నే ఇష్టపడతారు, చాలా ఇష్టంగా చూస్తారు. ఏంటి మిత్రమా, నువ్వు అలా మాట్లాడతావు? ఎవరి బలం వారిదే. కొన్ని సందర్భాల్లో నువ్వు ఉపయోగపడవచ్చు, కొన్ని సందర్భాల్లో నేను ఉపయోగపడవచ్చు. నువ్వు అందరినీ సంతోషపెట్టగలవు. నేను భారీగా ఉన్నా నేను బరువులు మోయగలను. ఎవరి గొప్ప వారిదే. చెప్పుకొచ్చావులే, చాలులే. ఆ అడవిలో ఒకరోజు భారీగా వర్షం వస్తుంది. వర్షం రావడంతో ఆ చెట్టు పైన పిడుగు పడుతుంది. అక్కడ ఉన్న కోతి జారి చెరువులో పడిపోతుంది. ఇదంతా దూరం నుంచి ఏనుగు చూస్తుంది. ఏనుగు వెళ్ళి కోతిని కాపాడాలని అక్కడి నుంచి కోతి దగ్గరికి వెళ్తుంది. కోతిని తన తొండానికి పట్టి మీదికి లేపుతుంది. చాలా కృతజ్ఞతలు మిత్రమా, నేను నిన్ను చాలాసార్లు ఎగతాళి చేశాను. నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నాకు ఇప్పుడు మేలు చేశావు. నీకు చాలా కృతజ్ఞతలు. నువ్వు చాలా మంచివాడివి. నేనే అపార్థం చేసుకున్నాను. ఎవరి బలం వారిదే. ఎవరి బలం ఎప్పుడు ఉపయోగపడాలో అప్పుడే ఉపయోగపడుతుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎవరి బలం వారిదే. ఆకారాన్ని బట్టి వారి గుణాన్ని నిర్ణయించకూడదు.